ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మప్రియ ఆర్యబంధువులారా, ఆత్మబంధువులారా, మాతృశక్తి అందరికీ నా నమస్తే. సత్యార్థ ప్రకాశంలో మనము 8వ సంలాసం చదువుకోబోతున్నాము. ముఖ్యంగా మహర్షి దయానందుడు 7వ సంలాసమేమో ఈశ్వరుని స్వరూపము, వేదాల్లో ఈశ్వరుని స్వరూపము ఏ విధంగా చెప్పబడిందో మనకు చక్కగా స్తుతి, ప్రార్థన, ఉపాసన ఏ విధంగా చేయాలనో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక 8వ సంలాసంలో మనకి మహర్షి దేవదయానందుడు సృష్టి ఉత్పత్తి ఏ విధంగా చేశాడు, పరమాత్ముడు అనే విషయం గురించి మనకు చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా మనం చాలాసార్లు విన్నాము అనేక మంది ఆచార్యులతోని, ఈ జగత్తులో అనాది పదార్థములు 3: ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ప్రకృతి జడము, జీవుడు చేతనము, పరమాత్ముడు చేతనం. జీవుడు, ఈశ్వరుడు పరిపూర్ణ ఆనంద స్వరూపం కలవాడు. ఆయనకి ఎలాంటి ఇతరుల ద్వారా ఆనందం పొందే అవసరం లేదు. ఈశ్వరుడే ఆనందం అనే స్వరూపం కలవాడు. తర్వాత ప్రకృతి ఏమో జడ పరమాణువులతో ఉంది, దానికి ఆనందంతో పని లేదు, అది జడము, భోగించదు, అనుభూతిని పొందదు. ఇక మధ్యలో ఉన్నవాడు జీవుడు. జీవునికే ఆనందం కావాలి. మరి ఆ ఆనందం ఎవరి ద్వారా లభిస్తుంది అంటే ఈశ్వర ప్రాప్తి ద్వారానే లభిస్తుంది. ప్రకృతిని సమీపించినట్లయితే, ప్రకృతిని అంధకారంతో ఉపాసించినట్లయితే ఘోరాంధకారంలో ప్రవేశించి దుఃఖంలో పాలవుతాడు. ఈశ్వరుని తెలుసుకొని పురుషార్థం చేసినట్లయితే చక్కగా మోక్షాన్ని పొందగలుగుతాడు. చాలా సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల వరకు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. మరి ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడింది? మనకు పతంజలి సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి ఏమని చెప్తాడంటే, సత్వ, రజ, తమ అనే వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. ఎలక్ట్రాన్స్ ఏమో సత్వ ప్రధానము, న్యూట్రాన్స్ ఏమో రజో ప్రధానము, ప్రోటాన్స్ ఏమో తమో ప్రధానం. ఈ సృష్టి అంతా సత్వరజతమ పరమాణువుల యొక్క ఆట. ఈశ్వరుడు రచించిన ఒక మనకు సృష్టి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ పదార్థం భోగించినా గాని మనకు ప్రతి పదార్థంలో సుఖము, దుఃఖము, అజ్ఞానం ఉంటుంది. గులాబ్ జామ్ బాగుంది అని చెప్పేసి మనం తిన్నప్పుడు ఫస్ట్ సుఖం కలుగుతుంది. ఇంకా తినాలి అని ఒక 10 తిన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. అమ్మ వద్దు, షుగర్ వస్తుందేమో, తిప్పు తినట్టు అవుతుంది. ఇక మనం అజ్ఞానంతో ఇంకా కావాలని తింటూ ఉంటే రోగాలకు కలుగుతుంటాం. అంటే ప్రతి పదార్థంలో సుఖము, దుఃఖము, అజ్ఞానం ఉంది. బుద్ధిపూర్వకంగా వీటిని వాడుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి మహర్షి దేవదయానందుడు మనకు దర్శనాలు అంటే దర్శించిన ఋషుల యొక్క విషయాన్ని ఆధారంగా తీసుకొని సాంఖ్య దర్శనంలో ఏమని చెప్తాడంటే, సత్వ, రజ, తమ అనే 3 పరమాణువులతోని అహంకారం ఏర్పడుతుంది. అహంకారంకు కొన్ని అణువులను చేర్చడం ద్వారా మహత్తత్వం ఏర్పడుతుంది. మహత్వత్వంకు కొన్ని అణువులను చేర్చడం ద్వారా అహంకారం ఏర్పడుతుంది. అహంకారం నుండి పంచ తన్మాత్రలు ఏర్పడతాయి. పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడతాయి. పంచభూతాల నుండి ఈ సృష్టి అంతా ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నిహారికలు, తోకచుక్కలు, గెలాక్సీలు, పాలపుంతలు, లోకాంతరాలు, గోళాలు, తర్వాత జీవుడికి కర్మానుసారంగా ఇచ్చిన శరీరం యొక్క నిర్మాణం, కూర్పు, కళ్ళు, ముక్కు, చెవులు,
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా పంచభూతాలు అంటే మూలము సత్వరజతమ పరమాణువులు అనమాట. ఈ పరమాణువులతోనే మానవుల యొక్క శరీరాలు, తర్వాత సమస్త సృష్టి అంతా కూడా ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సమస్త సృష్టిలో కూడా మనకి ఏ విధంగా అంటే 3 రకాల కారణాలు కనిపిస్తుంటాయి. అమ్మేవాడు, కొనేవాడు, కొనే సరుకులు. కొనేవాడు అమ్మేవాడు ఉండి సరుకులు లేకపోయినా అక్కడ సార్థకత అనేది జరగదు. ఒకవేళ సరుకులున్నా, కొనేవాడున్నా, అమ్మేవాడు లేకపోయినా అక్కడ సఫలం కాదు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు చక్కగా సమస్త సృష్టిని ఏ విధంగా అంటే ఇక్కడ నిమిత్త కారణము పరంపిత పరమాత్ముడు, ఉపాదాన కారణము మొత్తము జడ పరమాణువులు, సత్వరజతమ పరమాణువులు. ఆ తర్వాత సాధారణ కారణం ఏమిటంటే ఈ దిశలు, దిక్కులు ఇవన్నీ కూడా సాధారణ కారణం. అయితే ఇక్కడ నిమిత్త కారణం ఎవరు? పరంపిత పరమాత్ముడు. పరంపిత పరమాత్ముడు అనంత జ్ఞానము కలవాడు. అనంత జ్ఞానముతోని, అనంత బలముతోని అనంత సృష్టించడం జరిగింది. ఆయనలో జ్ఞానం అనంతం ఉంది. ఏ విధంగా చూడండి, ప్రత్యక్షం కిం ప్రమాణం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని సూర్యులు, ఎన్ని భూములు, రాత్రి వేళలో మనం చీకట్లో గనక చూస్తే లైట్లు ఆర్పేసి పల్లెటూరులో ఆ బ్రహ్మాండంలో కోటాను కోట్ల నక్షత్రాలు, లెక్క బిట్టలేనంత మనకు మన బుద్ధికి అందనంతా కూడా ఆ నక్షత్రాలు మనకు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా గ్రహాలు, ఉపగ్రహాలు, తర్వాత సూర్యుడి చుట్టూ భూమి తిరగడము, భూమి చుట్టూ చంద్రుడు తిరగడము, కేవలం ఈ 3 కాదు. మన సృష్టికి మనం జీవిస్తున్న ఈ భూమండలమే కాదు, ఇలాంటి అంటే సూర్యలోకాలు, నక్షత్రలోకాలు, తర్వాత గ్రహాలు, ఉపగ్రహాలు, భూమండలాలు, తర్వాత సౌరమండలాలు, చంద్రమండలాలు, లోకలోకాంతరాలు, గెలాక్సీలు, పాలపుంతలు, నిహారికలు, తోకచుక్కలు, ఈశ్వరుని యొక్క జ్ఞానము మన బుద్ధికి అందదు. అందుకనే అతడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అతడు సత్యం, నాశనం చెందినవాడు. జ్ఞానం, అనంత జ్ఞానం కలవాడు. సత్యం, జ్ఞానం, అనంతమైన జ్ఞానం గలవాడు. బ్రహ్మ అంటే చాలా గొప్పవాడు అనమాట. కాబట్టి అలాంటి పరంపిత పరమాత్ముడు నిమిత్త కారణుడై అనంత జ్ఞానం తోని ఈ సత్వరజ పరమాణులతోని మొత్తము సృష్టిని కూడా చక్కగా మనకు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అందుకనే మనకు మళ్ళీ వేదాంత దర్శనంలో వ్యాస మహర్షి కూడా చెప్తాడు, జన్మాద్యస్యేత. తర్వాత మనకు ఇంకో శాస్త్రాలు కూడా చెప్పడం జరుగుతుంది, యతోవా ఇమాని భూతాని ఏన భూతాని జాయతే జీవంతి తదజిజ్ఞాసస్య తద్ బ్రహ్మ. ఎవరిచే ఈ సృష్టి సృష్టించబడుతుందో, పోషించబడుతుందో, ప్రళయం చేయబడుతుందో, జీవుల కర్మలకు నిష్పక్షపాతంగా ఫలితాలను ఇవ్వబడుతుందో అతడే బ్రహ్మ అని మనకు ఒక వేద మంత్రం కూడా చెప్పబడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాసుడైతే వేదాంత దర్శనం, దాంట్లో ఏమని చెప్తాడు? మొదటి సూత్రం, అతాతు బ్రహ్మ జిజ్ఞాస. నేను బ్రహ్మను తెలుసుకోదలుచుకున్నాను. మరి ఆ బ్రహ్మ యొక్క లక్షణాలు ఏంటి? జన్మాద్యస్యేత. ఈ సమస్త సృష్టికి, బ్రహ్మాండానికి, సమస్త మానవుల శరీరాలకు సృష్టించుటకు, పోషించుటకు, ప్రళయం చేయుటకు ఎవరు కారణమో అతడే బ్రహ్మ అని మనకు వేదాంతంలో వ్యాస భగవానుడు చక్కగా ఉపదేశించడం జరిగింది. కాబట్టి సమస్త సృష్టి దానికదే నిర్మాణం కావడానికి మనకు వీలు కాదు. ఎందుకంటే జడ పరమాణువులు వాటికవే కలిసి సమస్త సృష్టిని నిర్మాణమయ్యే శక్తి, యోగ్యత వాటిలో లేదు. అదేవిధంగా ఆ పరమాణువులన్నింటిని కూడా బుద్ధిపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా పరమపిత పరమాత్ముడు సమస్త బ్రహ్మాండాన్ని, లోకలోకాంతరాలను మనకు నిర్మాణం చేయడం జరిగింది. చూడండి, వేలకు సూర్యుడు ఉదయించడం, మళ్ళీ సూర్యుడు అస్తమించడం, మళ్ళీ చంద్రుడు ఉదయించడం, చంద్రుడు అస్తమించడం, భూమి గుండ్రంగా తిరగడం, ఇవన్నీ ఋతువులు రావడం, వర్షాకాలం, ఎండాకాలం, ఆకురాలు కాలం, వసంత ఋతువు,
ఈ విధంగా అమావాస్య, పౌర్ణమి, తిథులు, వారాలు ఇవన్నీ చూస్తుంటే ఈశ్వరుని యొక్క సృష్టి చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. వృక్షాలు, పండ్లు, కందమూలలు, పశువులు, పక్షులు, సెలయేరులు, ఈ విధంగా మండుతున్న అగ్నికోలం, సౌరమండలం, ఈ విధంగా చూస్తుంటే బ్రహ్మాండం అంత పరమాత్ముడు జీవుల యొక్క కళ్యాణార్థం ఇహలోక సుఖములను పొంది పరలోక సుఖం అంటే శాశ్వతమైన ఆనందం, భోగాపవర్గం దృశ్యం, మోక్షమును పొందుట కొరకు సమస్త బ్రహ్మాండాన్ని భగవంతుడు మనకు అనంత దయతోని జీవుల కొరకు చక్కగా సృష్టించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా చక్కగా వైజ్ఞానికంగా, బుద్ధిపూర్వకంగా, చాలా విజ్ఞానయుక్తంగా ఉంది. చూడండి, పరమాత్ముడు అనంత జ్ఞానం ఉండి ఆకాశములు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఈ ఆకాశంలోని ఈ పదార్థాలన్నీ చక్కగా బొంగరంలాగా తిప్పుతున్నాడు. ఒక గ్రహం వెనుక ఒక గ్రహాన్ని ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా పద్ధతిగా తిప్పుతున్నాడు. కానీ మనం కనుక ఖురాన్లో చూస్తే అక్కడ ఏమని చెప్తారంటే, సృష్టి భూమి అనేదట పాము పైన ఉంది అని చెప్పడం జరిగింది. ఇక బైబిల్లో కనుక చూస్తే సృష్టి నిర్మాణము 7వ రోజు తర్వాత సూర్యుని 4వ మరి 7వ రోజు స్పష్టంగా నాకు గుర్తులేదు, సూర్యుని నిర్మాణం సృష్టించి ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు భూమి కనుక పాము శిరస్సు పైన ఉంటే మరి పాము ఎక్కడుంది అనే ప్రశ్న వస్తుంది. 4 రోజుల తర్వాత సూర్యుని ఉత్పన్నం చేస్తే మరి రోజు అని దేన్ని లెక్కించడం జరిగింది? ఈ విధంగా వస్తుంది. అవతారం గనక వరాహ అవతారం ఎత్తితే ఈశ్వరుడు మరి దేన్ని భోజనం చేయడం జరిగింది? ఈ విధంగా మనకు వేదమే పరమ ప్రమాణము. అందుకని వేదంలో ఈశ్వర స్థుతి ప్రార్థన మంత్రంలో మనం అందరం కూడా ఆర్యులము, అందరికి వేద మంత్రాలు సుపరిచితమే. పిల్లలు, పెద్దలు, అందరి ఆర్య బంధువులందరికీ వేద మంత్రంలో ఏమనుంది? హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం వ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విదేమా. హిరణ్య గర్భ అనగా హిరణ్యం అంటే ఏంటి? తలతల మెరుస్తున్న పదార్థములు. తలతల మెరుస్తున్న పదార్థాలు ఏంటి? హిరణ్యం అంటే బంగారం. గర్భ, హిరణ్య గర్భ, బంగారం లాంటి మెరుస్తున్న పదార్థములను తన గర్భంలో ఉంచుకున్నాడు పరమాత్మ. మరి బంగారం లాగా ఏం మెరుస్తున్నాయి? సూర్యాది తేజో పదార్థములు చక్కగా మండుతున్నాయి. ఉదయం లేత కిరణాలు, మిట్ట మధ్యాహ్నం ఎండ, తీవ్రమైన ఎండ, అస్తమించే సమయం చక్కగా చాలా మనకు మందగించినట్టు కనిపిస్తుంది. తేజోవంతమైన సూర్యాది పదార్థములను తన గర్భమునందు ధరించేవాడు కాబట్టి పరమాత్మునికి హిరణ్య గర్భ అని సంస్కృతంలో మనకు అర్థం అన్నమాట. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే, ముందే అతడు ధరించి ఉన్నాడు. భూతస్య జాతః పతిరేక ఆసీత్, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. కేవలం పతి, పాలన కర్నే వాలా, సృష్టి కర్త హర్త ధర్త ఒకడే పరమాత్ముడు ఆసీత్ ఉండెను. ఈ సూర్యాది తేజో పదార్థములను ధరించి తన గర్భంలో పతి స్వామి కేవలం పరంపిత పరమాత్ముడే. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీ, సమస్త పృథివీ మండలములకు ఆధారభూతుడు పరమాత్ముడు. సూర్యుడు భూమికి ఆధారం, భూమి చంద్రుడికి ఆధారం, సమస్త పదార్థాలకు ఆకాశం ఆధారం, సమస్త లోకాంతరాలకు ఆధారము పరంపిత పరమాత్ముడు. అందుకనే వేదం చెప్తుంది, అథర్వ వేదం, ఓంఖం బ్రహ్మ, ఆకాశం వల్ల వ్యాపించే భగవంతుడే గొప్పవాడు, అతన్ని మించి ఎవరు లేరు. అందుకనే సదాధార పృథివీం యాముతే మాం కస్మై దేవాయ హవిషా విదేమ. సదాధార, వీటన్నింటికి ఆధారభూతుడు పరమాత్ముడు. ధ్యాముతే మాం, ద్యులోకములో మెరుస్తున్న లోకము నక్షత్ర మండలము. ఇక్కడ భూమండలము, అంతరిక్ష మండలము, ద్యులోకము అంటే ఈ 3 లోకాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ ద్యులోకానికి కూడా మెరుస్తున్న ఈ నక్షత్ర మండలానికి కూడా పరమాత్ముడే ఆధారము. సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విదేమ. సుఖస్వరూపుడైన పరంపిత పరమాత్మలకు నా హృదయపూర్వకములైన నమస్కారములు. మరి ఎందుకండి నమస్కారాలు?
ఆయన్నే సుఖాలు ఇస్తున్నాడు. కళ్ళు ఇచ్చాడు, సూర్యుని ఇచ్చాడు. చక్కనైన చిత్ర విచిత్రమైన దృశ్యాలను చూస్తున్నాం, పుష్పాలను చూస్తున్నాం, రకరకాల పక్షులను చూస్తున్నాం, మెరుస్తున్న సూర్యుని, అస్తమిస్తున్న మనము చక్కని ఆహ్లాదాన్ని ఇచ్చే చంద్రుణ్ణి, నక్షత్ర మండలాన్ని దేని ద్వారా చూస్తున్నామండి? కళ్ళ ద్వారా చూస్తున్నాం. కళ్ళని ఎవరు ఇచ్చారండి? పరమాత్ముడు. సృష్టిని ఎవరు తయారు చేశారండి? భగవంతుడు. కాబట్టి వీటన్నింటికి కళా కౌశలం కలిగిన వాడు పరంపిత పరమాత్ముడు. కవి, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వధర్త, సర్వహర్త, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాధారుడు. కాబట్టి పరంపిత పరమాత్ముడిలో అన్నంత జ్ఞానం ఉంది. కాబట్టి ఈ సమస్త బ్రహ్మాండాన్ని మనకు నిర్మాణం చేసి ఇచ్చినట్టుగా మనకు ఇక్కడ వేద మంత్రములు, స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రంలో మనం చక్కగా భగవంతుని గురించి మనం ఉపాసన చేస్తాం. భగవంతుడా నువ్వే అన్నింటికి ఆధారము, మాకు సుఖములను ఇవ్వము అని చెప్పేసి భగవంతుని మనము హృదయాన్ని, ఆత్మను, మనస్సును సమర్పణ చేసుకుని ధ్యానం చేస్తాం. కాబట్టి అన్నింటికి ఆధారం భగవంతుడు. చాలా మంది అంటారు సైంటిస్టులు, లేదండి నథింగ్, నాన్ సెన్స్, అసలు సృష్టి దానికి ఎవరు దేవుడు అనేవారు లేనే లేడు. ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అనేటి అవే కలయికతోని జడ పరమాణువులే వాటికి అవే కలిసి ఒక్కొక్క సృష్టి ఏర్పడుతుంది అని వాళ్ళు చెప్తుంటారు అనమాట. కానీ అది అజ్ఞాన జనితమైన మాటలు. ఉదాహరణకి అక్కడ పసుపు ఉంది, ఇక్కడ తర్వాత కుంకుమ ఉంది. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? కుంకుమ అవుతుంది. రెండు ఒక పాత్రలో పోసాం, దూరం దూరం. కలిపేవాడు లేకపోతే కుంకుమ ఎలా తయారవుతుందండి? పసుపు తర్వాత సున్నం రెండు వేరే వేరే పాత్రలో పెట్టారు. భగవంతుడా ఆ రెండు సమపాలలో సమనిష్పత్తిలో కలవని, ఆ తర్వాత కుంకుమ ఏర్పడుతుందా అండి? అక్కడ ఒక తెల్ల షీట్ పెట్టాం, పెయింటింగ్ పెన్ను పెట్టాం, పెయింటింగ్ బాటిల్స్ పెట్టాం. భగవంతుడా తెల్లారికెళ్ళ మంచి ఒక రోజ్ ఫ్లవర్ కానీ మనం ఏం చేయొద్దు అక్కడ. కానీ అక్కడ వంట ఏం చేసాం? వంట పాత్రలు పెట్టాం, గ్యాస్ పొయ్యి పెట్టాం, చుల్లా అంటే మరి లైటర్ పెట్టాం, తర్వాత పాత్రలు పెట్టాం, వంట దినుసులు పెట్టాం, పప్పులు కూరగాయలు పెట్టాం. హో భగవంతుడా నాకు కావలసిన పప్పు, తర్వాత కూరగాయలు, చక్కని సంబారము, స్వీట్లు, అన్నము, పాయసం కానీ అవుతుందా అండి? జ్ఞానం గల చేతన పదార్థం జీవుడు, మనుష్య ధారణ కలిసిన ఆ జీవుడు వచ్చి బుద్ధితోని ఆలోచించి చేతితో ఆ పదార్థాన్ని బుద్ధిపూర్వకంగా కలిపినప్పుడు, ఉడకబెట్టినప్పుడు వంట అవుతుంది. జ్ఞానం గల చేతన పదార్థం మనుష్యుడు అతని బుద్ధిలో పెయింటింగ్ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు తీసి తన సంకల్పాన్ని, తనలో ఉన్న ఆకారాన్ని ఆ షీట్ పైన తాను చిత్రించినప్పుడే అవుతుంది. అదే విధంగా ఒక భవనం కానీ కారుడు లేనిది చిత్రం కాదు, వంట మాతాజీ లేనిది వంట కాదు, ఆ తర్వాత ఇంజనీర్ లేనిది ఇల్లు కాదు, మేస్త్రి లేనిది మేడ కాదు, ఒక స్వర్ణకారుడు లేనిది ఆభరణం కాదు. ఒక ఆభరణం చూసి ఆహా ఎంత బాగా చేశారండి, అవసరమైన ఆయనకు చాలా ధన్యవాదాలు, ఆహా ఆ భవనం ఎంత బాగుందండి, ఆహా ఇంజనీర్ ప్లాన్ సెల్యూట్, ఓహో ఈ పెయింటింగ్ ఎంత బాగుందండి అంటే చిత్రం వెనుక చిత్రకారుడు. ఈ విధంగా వంట వెనుక వంట మాతాజీ, మనము ఒక ఇల్లు వెనుక ఇంజనీరు ఏ విధంగా ఉంటున్నారు, అదే విధంగా సృష్టి వెనుక సృష్టికర్త తప్పకుండా ఉంటాడు. కాబట్టి చేతన పదార్థము, జ్ఞానం గల పదార్థము, జీవులేమో ఈశ్వరుడు ఇచ్చిన ఈ సమస్త సృష్టి నుండి పదార్థాన్ని బుద్ధి ద్వారా, భగవంతుడు ఇచ్చిన బుద్ధి ద్వారా, మెదడు ద్వారా, ఇచ్చిన కర్మేంద్రియాల ద్వారా, శరీరం ద్వారా పురుషార్థం చేసి పొంది వాటిని రీక్రియేషన్ చేస్తూ ఉంటాడు. అన్నింటికీ భగవంతుడే ఆధారం. ఎట్లా ఆయన క్రియేషన్ చూసే మనం క్రియేషన్ చేస్తాం. ఎలా చూడండి, ఆకాశంలో పక్షి గుర్తుంది, దాన్ని చూసి మన వాళ్ళు ఏరోప్లేన్ ఎగరేస్తారు. ఈ విధంగా అనేక పదార్థాలకు మూలం పరమాత్మని సృష్టిని చూసి మనం తయారు చేస్తాం. పళ్ళు భగవంతుడు ఇచ్చినాయి, దాన్ని చూసే డెంటిస్ట్ మళ్ళీ పళ్ళు తయారు చేశాడు. కళ్ళు భగవంతుడు తయారు చేసి ఇచ్చినవి అమ్మబొత్తలు, అవి చూసే ఐ స్పెషలిస్ట్ తయారు చేశాడు. బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ పరమాత్ముడు ఇచ్చింది అమ్మబొత్తలు, సైంటిస్ట్ తయారు చేయలేదు,
ఏ తాత ముత్తాత తయారు చేయలేడు, ఏ గురువు తయారు. నేను అంటావు, నీ వేలెరిగితే వేలెత్తుకునే శక్తి మన దగ్గర లోపట్లేదు, నీ చెవు పోతే చెవు అత్తుకునే శక్తి మన దగ్గర లేదు. నేను అంటావు, ఏది నేను, ఏది నీ శక్తి? అంతా పరంపిత పరమాత్ముడే. కాబట్టి ఈ సృష్టి అంతా కారణమైన సత్వరజ పరమాణుల నుండి కార్యరూప జగత్తును అనంత జ్ఞానం గల పరమాత్ముడు ఈ సృష్టిని నిర్మాణం చేశాడు. కాబట్టి కారణాభావాత్ కార్యాభావ, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ నుండి అనేక అణువుల నుండి పరమాత్ముడు స్థూల జగత్తును తయారు చేశాడు. జో బంతా హై ఓ బిగడతా హై, ఏది నిర్మాణం అవుతుందో అది మళ్ళీ ప్రళయావస్థలో కారణ రూపంలో విలీనమవుతుంది. మట్టి కుండ నుండి ఏర్పడుతుంది, మళ్ళీ కుండ దాని సర్వీస్ అయిపోయినాక మట్టి కణంలో ఏర్పడుతుంది. నాసతో విద్యతే భావ నా భావ విద్యతే సదా, రూపాంతరం అవుతుంది. కాబట్టి ఇది మనం పరమాత్ముడు దీని వెనక ఉన్నాడు, ఈశ్వరుడు దీని వెనక ఉన్నాడు. మరి మనమే నిర్మాణములు అయితే మన కడుపులో పుట్టే శిశువు అమ్మాయి కావాలనుకుంటే అమ్మాయి తయారు చేసుకోవాలి, అబ్బాయి ఎందుకు అవుతున్నాడు? ఆ శక్తి మనలో పుట్టలేదు. మరి అమ్మాయి అబ్బాయి నలుపో పుడితే మరి మనం చక్కగా మంచి మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ ఫుల్ పర్ఫెక్ట్ మనుషుడేటట్టుగా మనమే తయారు చేసుకోవాలి. ఆ శక్తి మనలో లేదు. మరి ఎందుకు లేదు? కాబట్టి వీటెనక పరంపిత పరమాత్ముడు సృష్టి స్థితి లయకారుడు, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. ఈ అనంత భూమండలాన్ని దినము, రాత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఋతువులు క్రమము తప్పకుండా అనంత కాలము నుండి నిరంతరం నడిపించి ఒక పరంపిత పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి మహర్షి దయానందుడు ఉన్నాడని మనకు వేదాది సత్యశాస్త్ర ప్రమాణాలతోని నొక్కి వక్కానించి 8వ సముల్లాసంలో చక్కగా మనకు సృష్టి విజ్ఞానముల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతమంది సైంటిస్టులు తయారైనా ఈ సృష్టిని చూసే వాళ్ళు సైంటిస్టులు అయ్యారు, కానీ కొత్త సృష్టిని వాళ్ళు ఎవరు తయారు చేయలేదు. కాబట్టి రీసృష్టి అనేది తయారు చేయడానికి మానవుల్లో ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు. సరే, నేను తయారు చేశానంటే ఆ సూర్యుడి పక్కన ఇంకో సూర్యుడిని మనం అందరం కలిసి తయారు చేయాలి, ఆ సామర్థ్యం మనలో లేదు. ఆ చంద్రుడిని మనం రాత్రి తయారు చేయాలి, ఆ సామర్థ్యం మనలో లేదు. అలాంటి నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు తయారు చేయాలి, అలాంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఈ సిస్టమేటిక్ గా సూర్యుడికి ఎంత దూరంలో భూమి ఉండాలో అంతే స్థితిలో, అంతే దూరంలో భూమిని తయారు చేయడం జరిగింది. భూమికి ఎంత దూరంలో చంద్రుడు ఉండాలో అంతే చంద్రుడిని పరమాత్ముడు తయారు చేయడం. ఆ రేషియో, ఆ పద్ధతి, ఆ కొలత, ఆ నిర్మాణం అంతా భగవంతుడు తయారు చేయడం జరిగింది. ఇదంతా సృష్టి విజ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి అంటే చక్కగా ఋగ్వేదం, అథర్వ వేదంని తీసి చూసినట్లయితే మనకు అనేక మంత్రాల ఆధారంగా అర్థమవుతుంది. ఇంకా స్తుతి ప్రార్థన ఉపాసనలో ఏమని చెప్తారంటే, ఏన ద్యోరుగ్ర పృథివీ చంద్రుడా, ఏన స్వస్తవితం ఏన నాకః, యో అంతరిక్షే రజసో విమాన, కస్మై దేవాయ హవిషా విదేమ. యహ యౌ ఏన అంటే తృతీయ ఏకవచనం. ఏన ఎవనిచే, ద్యౌ ద్యులోకంలో ఉగ్ర స్వరూపంతో సమస్త లోకాంతరాలను తిప్పుచున్నాడు. ఏన ద్యోరుగ్ర పృథివీ చంద్రుడా, ఎంతో శక్తివంతంగా చాలా బలంగా తిప్పుతున్నాడు ఈ భూమిని. పృథివీ చంద్రుడా ఏన స్వస్తవితం ఏన నాకః, యో అంతరిక్షే రజసో విమాన, అంతరిక్షంలో లోకాంతరాలను తిప్పే పరంపిత పరమాత్మనకు, సుఖస్వరూపుడైన పరమాత్మనకు నా హృదయపూర్వక నమస్కారములని మనకు వేద మంత్రాలు ప్రమాణంగా ఉన్నాయి. గుడ్డిగా ఏది కూడా మనం నమ్మడానికి వీల్లేదు. వేదాలు మనకు ఋషుల యొక్క దర్శనాలు పరమ ప్రమాణము. ఈ సృష్టి ఏది వేదంలో ఉందో అది సృష్టిలో కనిపిస్తుంది, ఏది సృష్టిలో ఉందో అది వేదంలో కనిపిస్తుంది. కానీ ఆయుర్వేదంలో బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, పురాణంలో లేదు, వేదంలోనే ఉంది ఆయుర్వేదం. ఋగ్వేదములకు ఉపవేదము ఆయుర్వేదము, ఆయుష్ను పెంచే వేదము. కాబట్టి వేదము పరమ ప్రమాణము, బుద్ధిపూర్వకము, స్వతః ప్రమాణము, ఈశ్వరీయము. కాబట్టి అట్టి వేద భగవానుడైన పరమాత్మని మనము ఈ సృష్టిత్పత్తిని చూసినట్లయితే మనకు చక్కగా గ్రహాలు, ఉపగ్రహాలు, ఆకర్షణ పద్ధతి, సూర్యుని, భూమిని చంద్రుడు, ఆకర్షణ పద్ధతి గురించి కూడా మనకు ఋగ్వేదాది భాష్య భూమికంలో మహర్షి దేవదయానందుడు ఆకర్షణ గురించి, ఈ లోకాంతరాల గురించి చక్కగా వేద మంత్రాలతో మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా జ్ఞాన విజ్ఞానం, మీరు ఇంకా తేట తెల్లంగా సత్యాసత్యాలు, యథార్థమైన జ్ఞానాన్ని ప్రామాణికంగా, బుద్ధిపూర్వకంగా మనము ఆత్మావలోకనం చేసుకోవాలి.
మన బుద్ధిని సూక్ష్మ బుద్ధిగా చేసుకొని చక్కగా మనం వివేచించి ఆలోచించుకోవాలి అంటే ఋగ్వేద భాష్యముఖులు మహర్షి దేవదయానందుడు మనకు చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి బంధువులారా, నేను కొంచెం సముద్రంలో బిందువులాగా సృష్టి ఉత్పత్తి గురించి నేను చెప్పడం జరిగింది. ఉపాదాన కారణము జడ పరమాణువులు, నిమిత్త కారణం పరమాత్ముడు, అనంత జ్ఞానం కలవాడు, సృష్టి దానికదే ఏర్పడదు. ఈశ్వరుని యొక్క సత్తా, వ్యవస్థ, జ్ఞానము, బలము అనంత జ్ఞానంతోని గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ క్రియేషన్ ఆల్సో ఎవ్రీవేర్. ఆయన అంతటి ఉన్నాడు కాబట్టి అందరి యొక్క మనసు ఆలోచనలో వాక్కు శబ్దాలు, శరీర చేష్టలు అన్ని చూస్తూ ఉంటాడు. జీవుడు మంచి కర్మలు చేస్తే, శుభ కర్మలు చేస్తే ఆనందాన్ని ఇస్తాడు, చెడు కర్మలు చేస్తే దుఃఖాన్ని, భయాన్ని, శంక, లజ్జను కలిగిస్తూ ఉంటాడు. అంతర్యామి అయి వ్యాపకుడైన నిరాకారుడైన పరంపిత పరమాత్ముడు అంతరాత్మలో ఉండే సిగ్నల్స్ మనకిస్తాడు. పవిత్రాత్మ వీటిని గుర్తించినట్లయితే చక్కగా తనను తాను ఉద్ధరించుకొని రక్షించుకొని జన్మను సార్థకం చేసుకొని ఇతరుల యొక్క మార్గదర్శనం కాగలుగుతాడు. కాబట్టి లిమిట్ గా ఉండే జీవాత్మ లిమిట్ కెపాసిటీ ఉంటుంది, లిమిట్ నాలెడ్జ్ ఉంటుంది, అందరి గురించి తెలుసుకోలేదు. అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ నాలెడ్జ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. కాబట్టి నిరాకారమైన పదార్థమే వ్యాపకంగా కాగలుగుతుంది, సాకారమైన పదార్థం వ్యాపకం కావడానికి వీల్లేదు. కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు అని మనకు వేదాల ద్వారా ఈశావాస్యమిదం సర్వం అని మనకు పరమ ప్రమాణంతో చెప్పడం జరిగింది. ఆయన సృష్టిని త్యాగంతో అనుభవించు, నేను మీకోసం త్యాగం చేశాను, మీరు నా సంతానము, అవసరం ఉన్నంత సంపాదించి ధర్మపూర్వకంగా త్యాగంతో అనుభవించండి. ఎక్కువగా సంపాదిస్తే పేదలకు, ధర్మ కార్యాలకు, పవిత్ర కార్యాలకు, లోక కళ్యాణార్థము, పశువులకు, పక్షులకు మీరు మంచి అన్ని రకాల వృద్ధి కొరకు మీరు ఖర్చు పెట్టండి అని ఈశ్వరుడు ఆదేశించడు. ఇది మన సొత్తు కాదు, వచ్చేటప్పుడు తెలియదు, పోయేటప్పుడు తెలియదు, తెచ్చినప్పుడు ఇక్కడ పెడతాం, వెళ్ళిపోతాం. కాబట్టి మంచి చెడు మాత్రం తీసుకెళ్తాం, కర్మ ఫలాలు. కాబట్టి పరంపిత పరమాత్ముడు ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతా ఆయనది. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని చక్కగా ప్రాణుల యొక్క కళ్యాణార్థం సృష్టించడం జరిగింది. బంధువులారా, సృష్టిత్పత్తి గురించి నేను మీకు చక్కగా కొంచెం కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీకు నేను కొన్ని ప్రశ్నలు వేయడానికి ప్రయత్నం చేస్తాను, మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారని నేను మీతో ఆశిస్తున్నాను. సమస్త హైలైట్ జ్యోతిలాగా చెప్పినవే, జ్యోతిలాగా చెప్పినవు హైలైట్. భగవంతుడే అంత పరమాత్ముడు అక్క. మరి అడుగుతా మరి ప్రశ్నలు, సరేనా? సమస్త సృష్టిని సృష్టించుట, పోషించుట, ప్రళయము చేయుట ఎవరు చేసినారు? ఒకటి పరమాత్ముడు. పరమాత్ముడు జడ పరమాణువులతోని కూడుకొని ఉన్నది. ప్రకృతి. 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 సమస్త సృష్టికి ఈశ్వరుడు ఈ కారణము, ఉపాదాన కారణము, సాధారణ కారణం, నిమిత్త కారణం. ఉపాదాన కారణం అనగా జ్ఞానము గల పదార్థము కాదు. కాదు 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 జడ పదార్థము. 3 అనాది పదార్థములు. పరమాత్మ, జీవుడు, ప్రకృతి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. దేవుడు, జీవుడు ఈ పదార్థములు. చేతన కదా పదార్థములు, అనాది పదార్థములు, చేతన పదార్థములు. ప్రకృతి ఒకటి సత్వరజ పరమాణువులతో తయారు చేయబడినది. అవును అవును కరెక్టే. అవును ప్రకృతి గుణములు అవే కదా.
ప్రకృతి సత్యం. అనాది అని దేని నందురు? ఏంటి? ఎప్పుడు నశించనివి, ఎప్పుడు ఉండే ఎప్పుడు వాటిని ఉండేదాన్ని, అనాది ఎల్లప్పుడూ ఉండేవాటిని అది అంటారు. అంటారు. ఆది లేని దానిని, అనాది అని దేని నందురు? ఆది లేని దానిని, ఎల్లప్పుడూ ఉండేదాన్ని. పుట్టదు, మరణించదు. ఆది లేని దానిని, ఆది దేనికి ఆ, ఆది ఆది అంతము లేని లేనిది అనాది. ఆది అంతము లేనిది అనాది. అనాది. అనాది అంటే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూడు కూడా అనాది అన్నమాట. ఇవి వీటిని ఎవరు తయారు చేయరు. వీటికి ప్రకృతి సృష్టి మాత్రమే ఉపాదాన కారణము, నిమిత్త కారణం, సాధన కారణం ఉంటుంది. కానీ జీవుడికి నిమిత్త కారణం, సాధన కారణం, ఉపాదాన కారణం ఉండదు. జీవుడు శాశ్వతం, నాశనం చెందడు. ఈశ్వరుడికి కూడా నిమిత్త కారణం, ఉపాదాన సాధన కారణం ఉండదు. సత్వరజత ప్రమాణాల కారణ ప్రకృతి కూడా ఈ మూడు కారణాలు ఉండవు. కాబట్టి ఈ మూడు అనాది. అక్క అక్క కుండ నిర్మాణంలో ఉపాదాన కారణం ఏది, నిమిత్త కారణం ఏది, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? క్లియర్ గా అందరు అర్థమైతే. సరే. ఉపాదాన కారణం, ఉపాదాన కారణము అనగా ఉదాహరణకి పిండి ఉపాదాన కారణం. పిండి, మట్టి, కుండకు మట్టి, కుండకు మట్టి, బంగారములకు ఆభరణములకు బంగారం, ఆభరణకైతే బంగారం, తంతు, ఆభరణాలు బంగారం. బంగారం. తంతులు, తంతు. వస్త్రానికి అవి చూడు, మీరు చెప్తున్నారు ఇక మీరు తంతువులు ఎవరు చెప్తున్నారు? ఒకసారి మీరు ఓపెన్ చేయండి, మిమ్మల్ని కూడా నేను ప్రత్యక్షం చేసుకోవాలి. ఎవరు చెప్పారు? ధన్యవాదాలు, చాలా బాగా చెప్తున్నారు. నమస్తే అక్క, నమస్తే నమస్తే. అది అది అయితే ఏంటి, వస్త్రానికి తంతువులు, దారపు నూలు, అదనమాట. అయితే దూది, దూది. ఈ విధంగా ఉపాదాన కారణం ఎప్పుడు జడ పదార్థమే, నిమిత్త కారణం ఎప్పుడు చేతన పదార్థమే. ఈశ్వరుడు నిమిత్త కారణము కాబట్టి సమస్త సృష్టికి నిమిత్త కారణము. ఇక ఈ చేసిన సృష్టిని కూడా తిరిగి ఉన్నదాన్ని తీసుకొని ఇంకా ఏవైనా శిల్పములు, గృహము నిర్మాణము, వస్త్ర నిర్మాణము, వాహన నిర్మాణము, ఈ విధంగా రకరకాల పాత్రల నిర్మాణము, ఉన్న లోహాన్ని ఈశ్వరుడు సృష్టించిన, భూమిలో సృష్టించిన లోహాలు, వివిధ ధాతువులన్నింటిని తీసుకొని మళ్ళీ తిరిగి రీసృష్టి చేసేది మానవుడు. ఆయన కూడా చేతన పదార్థం. ఎవరైతే నిర్మాణం చేస్తారో వాళ్ళు చేతన పదార్థములు. ఏదైతే నిర్మింపబడుతోందో అది జడ పదార్థము, ఉపాదాన కారణం. నిర్మింపబడేది ఉపాదాన కారణము, అది జడము. నిర్మించేవాడు చేతన పదార్థము, అది నిమిత్త కారణము. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాదాన కారణము జడమే, ఎప్పుడు కూడా నిమిత్త కారణము చేతనమే. మరి ఏంటండి జడం అంటారు, ఉపాదాన కారణం అంటారు, నిమిత్త కర్మకి ఏమో అర్థమవుతుందంటే, నిమిత్త కారణములో జ్ఞానం ఉంటుంది, చేతన పదార్థంలో జ్ఞానం ఉంటుంది. ఇదే వివేక జ్ఞానము. దేనిలో జ్ఞానం ఉంటుందో దాన్ని చేతనం అంటారు, దేనిలో జ్ఞానం ఉంటుందో దాన్ని జడం అంటారు. ఇక్కడ దీనిలో జ్ఞానము, ఇప్పుడు మీరందరూ జీవులు, నేను చెప్పింది వింటున్నారు కాబట్టి మీరంతా చేతనము. ఇక్కడ పుస్తకం ఉంది నా ఒళ్ళో, ఇక్కడ మొబైల్ ఉంది, దర్వాజా ఉంది, ట్యూబ్ ఉంది, ఇదంతా జడ పదార్థాలు. నేను చెప్పిన వాటికి ఏం అర్థం అవ్వట్లేదు, జడము. దేనిలో జ్ఞానం ఉండదో అది జడ పదార్థము, దేనిలో జ్ఞానం ఉంటుందో అది చేతన పదార్థం. జీవుడు, దేవుడు నిమిత్త కారణము, చేతన పదార్థాలు. సత్వరజత్తమ సామ్యావస్థ కారణ రూపం నుండి, పదార్థము నుండి, ప్రకృతి నుండి కార్యరూప జగత్తంతా ఉపాదాన కారణము. ఈ కారణ సత్వరజత్తమ పరమాణువుల నుండి సామ్యావస్థ ప్రకృతి మహత్తత్వం, అహంకారం, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇదంతా మాడిఫై అంటే మొత్తం దీన్ని ఒకదాని నుండి ఒకటి నిర్మాణం చేసిందంతా నిమిత్త కారణం, చేతన పదార్థం, పరంపిత పరమాత్ముడు. కాబట్టి సమస్త సృష్టి అంతా కారణ జగత్తు నుండి కార్యరూపంలో వస్తుంది. ఏది తయారవుతుందో
కాలగర్భంలో ఏ దృశ్యం తన్నశ్యం. అణువుల నుండి కారణం నుండి కార్యముగా నిర్మాణమైన ఈ సృష్టి అంతా కాలగర్భంలో మళ్ళీ కారణంలో మారిపోతుంది. పిండి మట్టి కుండగా మారుతుంది, సర్వీస్ అయిపోయినాక మట్టిగా మారుతుంది. నూలు నుండి వస్త్రం అవుతుంది, సర్వీస్ అయిపోయినాక నూలుగా కారణంలోకి మారిపోతుంది. కారణాభావాత్ కార్యాభావ. సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి చెప్తాడు, కారణం నుండి కార్యం ఉత్పన్నమవుతుంది. తల్లిదండ్రుల లక్షణాలు చూడాలంటే మనం ఓహో ఏందో ఆలోచించాల్సిన పని లేదు. జన్మ సంస్కారాలు వస్తాయి, పురుషార్థం వస్తుంది, పెరిగిన వాతావరణం వస్తుంది, తల్లిదండ్రుల రజోవీర్యాల ధాతువుల నుండి మానసిక ఆలోచనల నుండి కారణాభావ కార్యాభావ సంతానం వస్తుంది. విత్తనం ఎలా ఉంటే మన వృక్షం అలా తయారవుతుంది. కాబట్టి సమస్త సృష్టి అంతా కారణం నుండి కార్యం వరకు ఏర్పడింది. ఇదంతా జడ పరమాణువుల ద్వారా పరంపిత పరమాత్ముడు అనంత జ్ఞానం, అనంత బలం, అనంత జ్ఞాన విజ్ఞానంతోని చక్కగా లోకాంతరాలను సృష్టి విజ్ఞానంతో మొత్తం సృష్టి అంతా మనకు కనిపిస్తోంది. ఇదంతా పరమాత్ముని యొక్క అనంత దయ. చూస్తున్నాం, భూమిని చూడండి, తవ్వండి, ఎన్ని రకాల పదార్థాలు. ఆహా, బంగారము, ఇనుము, ఇత్తడి, సముద్రాలు, ఓహో, ఈ భూమి గర్భము, తల్లి గర్భంలో రత్న గర్భ. అట్లా ఈ రత్నాలు ఎవరు పెట్టాము? మనం పెట్టామా చెప్పండి? ఎలా దానికి అదే తయారవుతుందా చెప్పండి? అందుకనే రాశారు కదా మన కవులు, మన వైదిక కవులందరూ కూడా మంచి వాళ్ళకి ధన్యవాదములు, శతకోటి వందనములు. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఇంకా దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆకాశం ఆది ఋషులు వెదకి చూసి ఇలా చెప్పినారండి. చూసి ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆకాశం తిరిగే చంద్రగోళాలు ఎవడు త్రిప్పుచున్నాడు, ఎలా తిరుగుచున్నావి. ఒప్పుకుంటే వెదకవయ్యా, అప్పుడు దేవుడు దొరుకును. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, జడ పరమాణువులతోని ఉండేది ఉపాదాన కారణము. ఆ ఉపాదాన కారణాన్ని నిమిత్త కారణం, జ్ఞానం గల చేతన పదార్థం ఈశ్వరుడు అనంత జ్ఞానం అనంత బలముతోని సమస్త బ్రహ్మాండాన్ని లోకాంతరాలను మొత్తం తయారు చేసి జీవుల కళ్యాణార్థం భోగాపవర్గం గురించి ఇవ్వడం చేయడం జరిగింది, సృష్టించి త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఉపాదాన కారణం ఎప్పుడు జడమే, నిమిత్త కారణం ఎప్పుడు చేతనమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వివేకము, దేనిలో జ్ఞానం ఉందో అది చేతనము, దేనిలో జ్ఞానము లేదో అది జడము. ఇదే వివేక జ్ఞానం. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరం, స్థూల సూక్ష్మ శరీరం, కారణం, ఇదంతా జడము. దీనికి అతీతమైన వాడు జీవుడు, నేను చేతనము. ఇదే వివేక జ్ఞానము. అమ్మ సాధారణ కారణము జడమా చేతనమా, దాని గురించి కూడా చెప్పు. సాధారణ కారణం కూడా సాధారణ కారణం కూడా అది కూడా జడమే. ఏ విధంగా? కుమ్మరివాడు కుండ తయారు చేస్తున్నాడు, కుమ్మరివాడేమో నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము, దండ, తర్వాత దిశలు, అగ్ని, కాల్చడము, ఇదంతా సాధారణ కారణం. తయారు చేస్తే అయింది కాబట్టి అది సాధారణ కారణం. సాధారణ కారణం. ఈ మూడు కారణాలు లేని ఏ పదార్థం కూడా నిర్మాణం కాదు. సాధనాలు కదా చేసేవాడు అంటే సాధనాలు కదా. సాధన కారణం అంటే సాధారణ కారణం. సాధారణ కారణం. కాబట్టి సమస్త సృష్టిని కూడా ఉపాదాన కారణం వేదాంత దర్శనంలో వ్యాస మహర్షి చాలా చక్కగా చెప్పాడు. జడాలన్నీ ఉపాదాన కారణము, చేతనమంతా నిమిత్త కారణం అని చెప్పడం జరిగింది. కాబట్టి జడ పరమాణువులు వాటికవే మాత్రము సృష్టి నిర్మాణం కాదు. సైంటిస్టులు అంటారు వాటికదే అయింది, వాటికదే ఏమైంది అంటే, సరేనైనా వాటికదే అయితే కొన్ని ఇటుకలు తెచ్చేసి
సిమెంట్ పెట్టేసి సలాక పెట్టేసి ఇంజనీర్ ప్లాన్ గీసి నీకు నువ్వేగా 5 అంతస్తులు 10 అంతస్తులు ఫ్లోర్లు అవ్వు అని ఒక కొబ్బరికాయ కొట్టేసి నమస్తే పెట్టి ఒక సైంటిస్ట్ కి చెప్పేసారు. ఇంకా తయారు చేసేవాడు ఎందుకు ఉండద్దు అక్కడ. ఒక రూమ్ కూడా తయారు కాలేదు. ఇటుకలు తెచ్చి పెట్టాలి, లారీల కొద్దీ సిమెంట్ సంచులు తెచ్చి పెట్టాలి, తర్వాత సలాక దానికి ఎంత కావాలో 10 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు తెచ్చి పెట్టాలి. ఒక 3 నెలలు 6 నెలలు ఒప్పుక పెట్టి మీరు అవ్వండి, మేము నిర్మాణం అయినాక ఇంట్లో గృహప్రవేశం చేస్తాము, జ్యోతిష్య మాతాజీనో వైష్ణవిదేవి గారినో పద్మ మాతాజీనో ఈశ్వరమ్మ మాతాజీనో ఎవరైనా యోగులను పిలుచుకొని చక్కగా మేము గృహప్రవేశం చేస్తాం లక్ష్మీదేవి మాతాజీ. అవుతుందా అండి? కాదు కదా. కాదు అవన్నీ ఏంటండి జడ పరమాణువులు. జడము దానికది ఏమి చేసుకోలేదు, చేతనం. ఈ చేతనం గల జీవాత్మనే జడమైన మనస్సుతోని జడమైన ఇంద్రియాలతోని సంకల్ప వికల్పాలు చేస్తూ జీవాత్మనే మంచి చెడులకు కారణము. నేను ఆత్మను, నేను శరీరం కంటే వేరు, ఇంద్రియాల కంటే వేరు, మనస్సు కంటే వేరు, బుద్ధి కంటే వేరు. ఇవన్నీ జడ పరమాణువులు, సత్వరజతమ పరమాణువులతోని వచ్చిన పదార్థాల నిర్మాణము. తల్లిదండ్రుల యొక్క ఉపాదాన కారణము రజోవీర్యాలు, వారి యొక్క ఆహారాలు, వాటి ద్వారానే శరీర నిర్మాణాలు. ఉపాదాన కారణం ఇక్కడ అర్థమైందా? ఇంత సూక్ష్మ బుద్ధితో సత్యపతి చెప్పడం. మనం ఇక్కడ ఏంటి, శరీరం నేను అనుకుంటున్నాం, ఇది జడము, నేను చేతను, నేను ఆత్మ. ఆత్మ పోతే శరీరం పట్టుకొని ఓహో శరీరం అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచిదానివి, చాలా బాగా తింటావు, చాలా బాగా మాట్లాడుతావు, నీ చుట్టాలు వచ్చారు చూడమ్మా చూడు అంటే ఏం చూస్తాడు? చూసేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. వాడు ఉంటేనే కదా వీడి కళ్ళతో చూసి, వాడు ఉంటేనే కదా నాసిక ద్వారా అయితే ఆ ఆత్మ వెళ్ళిపోయినాక కూడా అన్ని చెయ్యాలి పనులు, అది చేతనం అయితే మరి చెయ్యాలి. అది అందుకనే సైంటిస్టులకు వాళ్ళని ఇట్లా మనము లేదు పరమాత్ముడు ఉన్నాడు అని మనం చెప్పాలి. కాబట్టి జడ పదార్థాలన్నీ ఉపాదాన కారణము, చేతన పదార్థాలన్నీ నిమిత్త కారణము. నిమిత్త కారణం ఇదంతా సృష్టి అంతా భగవంతుడే. మనకు అనేక ప్రమాణాలు వేద మంత్రాలు కూడా మనం చదువుతుంటే ఎన్నో మనకు హిరణ్య గర్భ పురుషయే వేదం ఏతావానస్య మహిమాతో జాయాంచ పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. 3 పాదాలు భగవంతుని ఆనందంతోనే ఉందట, ఒక్క పాదమే నిర్మాణం చేయడం జరిగిందట. ఎన్ని విషయాలు భగవంతుడు వేద ప్రమాణం, వేదం స్వతః ప్రమాణం, బుద్ధిపూర్వకం, వేద అఖిలో ధర్మమూలం. కాబట్టి వేదం అనేది మనకు పరమ బుద్ధిపూర్వ వాక్య కృతిర్వేదే. బుద్ధిపూర్వకంగా వేదాల్లో మనకు వాక్య నిర్మాణం జరుగుతుంది. ఈశ్వరుడు, ఛందస్సు, దేవత ఇవన్నిటితోని. కాబట్టి ఉపాదాన కారణం. ఇంకా నాకు చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇంకా డౌట్ క్లియర్ కావాలంటే ఇప్పుడు 8వ శ్రమలో అసలు కొంచెం మీరు ప్రయత్నం చేస్తారని మీతో నేను ఆశిస్తున్నాను. ఇది ఉపాదాన కారణం, సాధారణ కారణం, నిమిత్త కారణం. సరేనా అండి? అడిగేది ఇంకున్నాయా క్వశ్చన్స్? అడిగేది ఇప్పుడు ఎంతైతే 53 అయింది. కానీ ఇంకా 10 నిమిషాలు కానక్క. కానీ అడగక్క ప్రశ్నలు ఇంకా మిగిలిన ఉంటే అడిగేసారు. సరే అడగండి అక్క, క్వశ్చన్స్ అడగండి. పరమేశ్వరుడు సృష్టి స్వతంత్రంగా రచించిన ఇతరుల సహాయం తీసుకునేనా? స్వతంత్రంగా సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అర్థమేమి? సర్వశక్తిమంతుడు అంటే ఎవరి సహాయం తీసుకోకుండా నిర్మించిన దానికే సర్వశక్తిమంతుడు. కానీ ఇదంతా ఎన్నో రకాల పనులు మోస్తున్నాడు, అది కాదు సర్వశక్తిమంతం అంటే. అంటే అన్ని పనులు చేస్తాడని కాదు, ఏ పని చేస్తాడో దాంట్లో ఇతరుల సహాయం లేకుండా చేస్తాడు. ఇతరుల సహాయం లేకుండా చేస్తాడు కాబట్టి సర్వశక్తిమంతుడు. అంటే సర్వశక్తిమంతుడు అంటే అర్థము తననే చంపుకుంటాడు అట్లా కాదు, ఏదైనా చేస్తాడు అది అట్లా కాదు. కారణం నుండి కార్యరూపంలో ఏర్పడ్డ ఈ జగత్తు ఏ పదార్థాల ద్వారా ఏర్పడినది?
సత్వరజ తమో గుణాలు. సప్తరజస్తమస్సు ద్వారా సత్వరజతమస్సు పరమాణువుల ద్వారా. ప్రకృతి స్థూలమా సూక్ష్మమా? స్థూలం. స్థూలము. ప్రకృతి సూక్ష్మం. స్థూలం. సూక్ష్మం. కారణం సూక్ష్మం, కార్యము స్థూలం. 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 పరమేశ్వరుడు జగత్తునకు నిమిత్త కారణమా ఉపాదాన కారణమా? నిమిత్త కారణం. నిమిత్తకారుడు. నిమిత్త కారణం. చేతన పదార్థం కనుక నిమిత్త కారణం. సృష్టికి ఉపాదాన కారణం ఏమిటి? ప్రకృతి. ప్రకృతి. ద్వాసుపరుణ సయుజ అనే మంత్రములో ఎన్ని అనాది పదార్థములు ఉన్నవి? 3. ఆ 3 పదార్థములు ఏవి? ప్రకృతి. ఈ సృష్టిని ఎవరు భోగించును? జీవుల, ఈశ్వరుల, ప్రకృతి పరమాణువుల? జీవులు భోగించును. జీవులు భోగిస్తాయి. జగత్తునకు ఎన్ని కారణములుండును? 3 కారణాలు కదా. 3 కారణాలు. 3 కారణాలు. 3 కారణాలు. ఆ కారణం ఏమిటి? సాధారణ సాధారణ కారణం. ప్రకృతి పరమాణువులు జడమా చేతనమా? జడము. జడము. అడగండి క్వశ్చన్లు. అడుగుతున్నా. సత్వరజతమ పరమాణువుల ద్వారా మొదట ఏమి ఏర్పడుతోంది? మహత్తు తత్వం. మహత్తత్వమునకు కొన్ని అణువులను కలిపినా ఏర్పడుతోంది? ఏ పదార్థం ఏర్పడుతుంది? అహంకారం. అహంకారమునకు కొన్ని అణువులను కలిపినా ఏర్పడుతుంది? పంచభూతాలు. పంచతన్మాత్రలు. సత్వరజతమ పరమాణువుల నుండి ప్రకృతి ఏర్పడుతుంది. ఆ ప్రకృతిలకు బుద్ధిపూర్వకంగా కొన్ని అణువులను ఏర్పాటు చేయడం ద్వారా మహత్తత్వం ఏర్పడుతుంది. ఆ మహత్తత్వంకు కొన్ని అణువులను ఏర్పాటు చేయడం ద్వారా అహంకారం ఏర్పడుతుంది. అహంకారం తర్వాత ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మళ్ళీ తర్వాత మనస్సు. ఈ విధంగా మనసు, పంచభూతాలు. కారణము నుండి కార్యరూప జగత్తులు ఏర్పడిన ఈ సృష్టి అంతా ప్రళయము కారణంలో విలీనం అవుతుందా కాదా? అవుతుంది. కారణంలో లీనమవుతుంది. అవుతుంది. సూర్యుడు చంద్రుడు అవుతాయా? అవుతాయి. అన్ని అవుతాయి. ఏమీ ఉండవు. జలమయం అంతా. ప్రళయం. విలీనం అవుతాయా? సమస్త జీవుల శరీరాలు కూడా ప్రళయం అవుతాయా? అవుతాయి. అన్ని సూక్ష్మంగా ప్రళయంలో. ప్రళయంలో సమస్త శరీరాలు కూడా ప్రళయం అవుతాయి. సత్వము ఎలాంటి గుణము కలిగినది? సాత్విక గుణము కలిగినది. గుణములు సాత్విక గుణములు కలిగినది. సత్వము సుఖము, తర్వాత శుద్ధము. రజోగుణము గుణము కలిగినది.
రజోగుణ కోపము కోపము ఈర్ష, ఈర్ష, ద్వేష, మోహము. తమో గుణము గుణము లక్షణం కలది. ఆలస్య, అతి నిద్ర, సోమర్తనము, బద్ధకము, సోమర్తనము, అతి నిద్ర, బద్ధకం. సోమరితనం. జగత్తును నిర్మాణం చేయటకు ఈశ్వరునికి ఏమి ప్రయోజనము? సుఖం ఇచ్చుట. కర్మఫలాలు అనుభవించేందుకు జీవులు. ఈశ్వరుడికి ఏం ఫలం అండి? ఈశ్వరుడికి ఏం ఫలం లేదు, కేవలం జీవుల సుఖాల కొరకే సృష్టించాడు. పరమాత్మ సామర్థ్యం ఉంది కాబట్టి సృష్టిని తయారు చేశాడు, కానీ జీవుల కొరకే. జీవుల బోధార్థం. సమస్త జగత్తుకు పూర్వము ఈ సృష్టి ఏ విధముగా ఉండేను? సూక్ష్మ రూపంలో, అణువు రూపంలో, సూక్ష్మ రూపంలో ఉంది. అంధకారంలో ఉండేను. సృష్టికి పూర్వం అంధకారం. అంధకారంలో ఉండేను. జీవుడు ఈశ్వరుడు అగునా? కాలేడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు. జీవుడు అల్పజ్ఞుడు. కాలేడు, ఎప్పటికి కాలేడు. కాలేదు. శరీరము జ్ఞానపూర్వక ఉన్నదా అజ్ఞానపూర్వకముగానా? అజ్ఞానమే, అజ్ఞానపూర్వకమే. జ్ఞానపూర్వకముగా ఉన్నది శరీరం, అజ్ఞానపూర్వకంగా లేదు శరీరం. జ్ఞానపూర్వకంగా ఉన్నది కానీ మనమే అజ్ఞానంతో ఉన్నాము. ఆత్మ ఉంటే జ్ఞానం, ఆత్మ లేకుంటే ఆత్మ ఉంటేనే జ్ఞానం, ఆత్మ లేకుంటే అజ్ఞానం కదా శరీరం. ఆత్మ శరీరం కలిసి ఉన్నప్పుడు ఇది జ్ఞానపూర్వకమే. ఏ విధంగా అంటే పైన మంచి ఉన్నప్పుడు ఎట్లా అంటే శరీరము పైన మాంసపు కూర్పు, ఎముకల కూర్పు, లోపట నరముల కట్ట, మాంసపు పూత, పైన చర్మము, శ్వాసకోశము, పిత్తకోశము, హృదయము, స్థాపన, ఇవన్నీ జీవుని యొక్క గోళ్ళు, వెంట్రుకలు, తర్వాత ఇవన్నీ చూస్తుంటే కట్టి గోళాలు అతి సూక్ష్మమైనవి, తర్వాత ఈ ఇంద్రియముల బిగింపు, ఇదంతా జీవుడు దీంట్లో ఉండి నివసిస్తున్నాడు. ఇదంతా జ్ఞానం పూర్వకంగానే ఉంది సృష్టి అంతా. శరీర నిర్మాణం కదా, ఎంతో జ్ఞానం ఉంది. కళ్ళు చూడండి, నల్ల గుడ్డు పైన చుక్క, ఆ తెల్ల దానిపైన పొద్దున్న లేసి నుండి షూటింగ్ చేస్తాం కళ్ళతో. ఎవరు మంచోళ్ళు, ఈ సృష్టి ఎలా ఉంది, ఎలా చెడ్డోళ్ళు, అంత జాగ్రత్త, స్వప్న, సుషుప్త, కళ్ళు తెరిచి సూర్యుడి సహాయంతో చూస్తూనే ఉంటుంది. చెవులు చూడండి, ఇంత చిప్ప, దీని లోపల అసలైంది ఉంటుంది మీటర్, గోళాలు, ఎంత శబ్దాన్ని గ్రహిస్తుంది చూడండి. ఆకాశం శబ్ద తరంగాలు ఆయన్ని తయారు చేశాడు, ఈ చెవును ఆయన్ని తయారు చేశాడు. రసన, నాలుక చూడండి ఎంత బాగుంది, ఆహా ఏం రుచి, ఇది బాగుంది, ఉప్పు పడలేదు, చప్పగుంది, తీయ ఉంది, కమ్మ ఉంది, పొళ్ళ ఉంది, మనం తయారు చేసుకోగలుగుతాము. ఎంత విజ్ఞాన పూర్వకంగా ఉంది సృష్టి. విచిత్రం. ముక్కు ఇక్కడ చూడండి, కన్ను బొమ్మల ముందు ఇక్కడ పెట్టిండు. కొంచెం ప్లేస్ వెనక మెదడులు ఎంతగానో ఉంది, వెనక పెట్టచ్చు కదా, పెట్టలేదు. కానీ ఎందుకు మనం రసగుల్లాను మిర్చో తినాలని అనుకుంటే కళ్ళకి ఇక్కడ చూపించి ముక్కు వాసించి టప్పిమని నోట్లేసిస్తాం. ఎంత బాగుంది, ఆహా. ఈ చెయ్యి చూడండి ఎంత బాగుంది,
చక్కగా ఎప్పుడు కోల్డ్ అవుతానే ఉంది. స్ట్రేట్ గా ఉంటే చచ్చేవాళ్ళం, తినొచ్చేదా చెప్పండి. ఆహా. నోటికాడికి గొప్పయ్యేది. ఆ, మన సృష్టి చాలా చిత్ర విచిత్రం, మన శరీరమే చిత్ర విచిత్రం. ఎవరు బంధించారు శరీరంలో? పరమాత్ముడే కదా. 5,000తో ముద్ద కలిపి కళ్ళకు చూపించి దేవుడు అన్నపతే చదువుకొని ఆహా హోల్డ్ చేసి టపీమని అట్లా వేస్తాం. కాబట్టి ఇదంతా సృష్టి, ఈశ్వరుడు ఈ శరీరం మనకి అనంత దయతో ఇదంతా జ్ఞాన విజ్ఞానంతో కూడుకొని ఉంది. సృష్టి అంతా చాలా జ్ఞాన విజ్ఞానంతో. కిడ్నీ, లివర్, హార్ట్, తిన్నది రసము, రక్తము, మాంసము, నాడులు, సూక్ష్మనాడులు, సూక్ష్మనాడులు, ఇవన్నీ కూడా. కాబట్టి సృష్టి చాలా జ్ఞానయుక్తంగా ఉంది. సరేనండి, మరి ఈరోజు నేను కొంచెము పనులలో వ్యస్తమయ్యి ప్రయత్నం చేసినాను. నేను నాతో నేనంత భగవంతుడి దయతోని, చాలా చక్కగా పెద్దవాళ్ళ చెప్పారు అక్క. దయతోని. ధన్యవాదములు. చక్కగా చాలా బాగా చెప్పినావు. చెప్పారు అక్క, ధన్యవాదాలు. సృష్టి చాలా చాలా ధన్యవాదములు. సృష్టి విషయం నమస్తే. చాలా సూక్ష్మ నమస్తే. విషయము. ధన్యవాదాలు పద్మ. కానీ సూక్ష్మ విషయాన్ని చాలా సరళంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా అది కూడా సూక్ష్మ చేద్దాం. విషయాన్ని చాలా సరళంగా చెప్పారు. వేదమాత పద్మమ్మ అదే అదే అట్లా చెప్తుంటే అడుగుతుంటేనే కొంచెం అడుగుతుంటేనే గుర్తుంటాయి, అడుగుతుంటే గుర్తుంటాయి, లేకుంటే మళ్ళీ గుర్తుండవు. అందుకని మీరు చెప్పాలి, అడుగుతుంటేనే ఇంకా మాకు గుర్తుంటాయి కొంచెం. అదే అదే ఇంకా రేపు ఒకవేళ అవకాశం ఉంటే రేపు ఇంకా బాగా నేను ఇంకా మంచి క్వశ్చన్స్ ఇది అది తయారు చేసుకొని ఇంకా బాగా అడుగుతాను. మళ్ళీ కొంచెం చూసి అడగాల్సి వచ్చింది. పాపం మీకు కూడా ఇబ్బంది పర్వాలేదు, అయింది. పర్వాలేదు. సరే అక్క. మాకేం ఇబ్బంది, నువ్వే చెప్తుంటుంది. ధన్యవాదాలమ్మా పద్మక్క గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు. అక్క శాంతి పాఠం ఫస్ట్. అక్క శాంతి పాఠం చూద్దాం. ధన్యవాదాలు తర్వాత పద్మ. చదవం మరి చదువు. ధన్యవాదాలు చిన్నమ్మ అంతే చదవం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవా శాంతిః, బ్రహ్మ శాంతి సర్వం శాంతిః, శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు అక్క, చాలా సూక్ష్మ విషయాన్ని సరళంగా చెప్పినావు. నిజంగా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ప్రయత్నం చేసిన నేను చదువుతుంటే ఓడుస్తూనే లేవు. మీరు ఎంత ఈజీగా సరళంగా ఎంత బాగా చెప్పారు. ప్రశ్నలు కూడా అడిగిండ్రు, అంత మొత్తం కవర్ కూడా చేసి ఇచ్చిండ్రు. అదే అదే. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు బ్రాహ్మణి, తన్మయిజీ, వేదామృతిజీ, గురుచరణ్జీ, అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఓం. దయచేసి ఒక్కసారి మళ్ళీ ఒకసారి అట్లా మీరు ఊరికే కొంచెం పని అయిపోయినాకను